జగన్ ఆర్థిక మూలాలపై కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దృష్టి సారిస్తోందా? వివాదాస్పదంగా మారిన బయ్యారం గన్లను వైజాగ్ స్టీల్ కు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా? రక్షణ స్టీల్స్ తో ఏపీఎండీసీ చేసుకున్న ఒప్పందం బుట్టదాఖలేనా? చకచకా మారుతున్న పరిణామాలు చూస్తే అనుమానాలన్నీ నిజమవుతాయనిపిస్తోంది. యుద్ధం మొదలైంది. జగన్ ని దెబ్బతీసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. బయ్యారం గనుల్ని చేయి మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటిని వైజాగ్ స్టీల్స్ కి అప్పగించేందుకు ప్రభుత్వం గట్టి కసరత్తే చేస్తోంది. వైఎస్ హయాంలో బయ్యారం, గార్ల, నేలకొండపల్లి మండలాల్లో ఉన్న ఖనిజాన్ని వెలికి తీసేందుకు ఒప్పందం కుదిరింది. ప్రభుత్వం 1,49,000 ఎకరాల్ని ఏపీఎండీసీకి అప్పగించింది. జీవో నంబర్ 69 ప్రకారం ఏపీఎండీసీ రక్షణ స్టీల్స్ తో ఒప్పందం చేసుకుంది. వైఎస్ అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్, కొడుకు వైఎస్ జగన్లకు సంబంధించిన కంపెనీకి గనుల్ని కట్టబెట్టారని ప్రతిపక్షాలు రగడ చేశాయి. కొందరు అధికార పక్షం సభ్యులు కూడా విపక్షాలకు మద్దతు పలికారు. కేంద్రం జోక్యంతో జీవో పెండింగ్ లో పడింది. రక్షణ స్టీల్స్ కోర్టును ఆశ్రయించింది. వ్యవహారం పూర్తిగా తేలే వరకు మూడో వ్యక్తి ప్రమేయం ఉండకూడదని కోర్టు తీర్పునిచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి రోసయ్య తేనెతుట్టెను కదిలించే సాహసం చేయలేదు. కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం దీనిపై పూర్తిగా దృష్టి సారించారు. ఓబుళాపురంలో ఉన్న 100 ఎకరాల మైనింగ్ వల్లే గాలి జనార్దన్ రెడ్డిని పట్టుకోవడం కష్టంగా ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయని కొందరు సీనియర్ నేతలు అంటున్నారు. 1,50,000 ఎకరాలు చేతిలో పెడితే జగన్ ను పట్టుకోవడం సాధ్యమయ్యే పని కాదని కాంగ్రెస్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రక్షణ స్టీల్స్ కు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం వైజాగ్ స్టీల్స్ ని రంగంలోకి దించింది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ అధికారులు సర్వే నిర్వహించారు. బయ్యారం గనుల్ని కేటాయించాలని కోరుతూ వైజాగ్ స్టీల్స్ నుంచి మైనింగ్ అధికారులకు దరఖాస్తు అందింది. వాళ్ళకి రెడీగా మై స్టీల్ ప్లాంట్ ఉండటం వల్ల క్యాపిటల్ పేమెంట్స్ అవసరం అని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు పెట్టారు. వాళ్ళ అప్లికేషన్స్ కూడా మేము డిపార్ట్మెంట్ వాళ్ళు రిసీవ్ చేసుకోవడం జరిగింది. వాటిని గవర్నమెంట్ కూడా పంపి ప్రాసెస్ చేసి ఫర్దర్ యాక్షన్ గురించి గవర్నమెంట్ పంపడం కూడా జరిగింది. ఈ స్టీల్ ప్లాంట్ వారు దీని మీద కూడా వాళ్ళు కూడా లీజ్ అప్లై చేస్తూ పిఎల్ ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ పెట్టారు. ఇది అంత ప్రాసెసింగ్ అయిన తర్వాత గవర్నమెంట్ డిసిషన్ ప్రకారం దానికి ఇది ఏపీఎండీసీ వారికి కూడా అలాగే వీళ్ళు కూడా ఇచ్చేందుకు ఛాన్స్ ఉంది. గనుల లీజు ఎవ్వరికిచ్చినా అభ్యంతరం లేదని, తప్పనిసరిగా తమకు ఉపాధి కల్పించే ఏర్పాటు చేయాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ఐరన్ ఊరు పడటం, మాకు ప్రైవేట్ సంస్థ ఒకటి సహకరించడం, దానివల్ల మాకు మేము కూడా కొంచెం లబ్ధి పొందినాం. దాని ద్వారా అనుకోకుండా మళ్ళీ ఐరన్ ఊరు ఆగిపోవడం మాకు కొంచెం ప్రాబ్లం అయిపోయింది. దాన్ని ఇప్పుడు ఏ సంస్థ అయినా కానీ, ప్రైవేట్ సంస్థ అయినా కానీ, గవర్నమెంట్ సంస్థ అయినా కానీ, ఏ సంస్థ చేసినా కానీ మాకు ఏదున్నా మాకు ఇక్కడ ఉపాధి కల్పించి అదును చూసి బయ్యారం గనుల్ని విశాఖ స్టీల్ పరం చేసేందుకు ఏర్పాట్లు గట్టిగా జరుగుతున్నాయని పార్టీ వర్గాలు కోడై కూస్తున్నాయి. కీలరిగి వాత పెట్టడం ఎలాగో కిరణ్ సర్కార్ కు కొద్ది రోజుల్లోనే తెలిసి వచ్చినట్టుంది. ఓవైపు రాజకీయంగా దూసుకొస్తున్న జగన్ ను కట్టడి చేయడంతో పాటు బయ్యారం మరో ఓబుళాపురంగా మారకుండా ప్రభుత్వం సర్వశక్తులను ఒడ్డుతోంది. Flying to Hyderabad, Bangalore or Chennai? Book your flights at 9flights.co.uk. Cheapest ferries guaranteed.